రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రిప్పులకు అధికారులు అడ్డుకట్ట వేశారు. వేములవాడ తహసీల్దార్ మహేష్ తన సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. సమయం దాటినా కూడా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 10 టిప్పర్లు సీజ్ చేశారు. టిప్పర్ యాజమానులు తహసీల్దార్ మహేష్ ను వివరణ కోరగా 3 గంటల వరకే సమయం ఇచ్చినప్పటికీ కూడా తరలిస్తున్న నేపథ్యంలో సీజ్ చేసినట్లు తెలిపారు. ఇసుక యజమానులకు ఇసుక పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 3 గంటల వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నేను అదే ఉద్దేశంలో 2:30కు క్వారీ దగ్గరికి వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది. అందులో 10 ట్రాక్టర్లకు సంబంధించిన వాటిలో 2:10 నేను వెళ్ళింది 2:30, వాళ్ళ దగ్గర ఉన్నది 2:10 ట్రక్ షీట్ మీద ఉంది కాబట్టి అట్లాంటి వెహికల్స్ను తీసుకొచ్చి ఎంఆర్ ఆఫీస్లో పెట్టడం జరిగింది. ఇలాంటి చర్య ఫర్దర్ కూడా ఉంటుంది, ఇక ముందు కూడా ఉంటుంది. అలాంటివి కాకుండా జాగ్రత్త పడాల్సిందే ట్రాక్టర్ యజమానులకు తెలియజేస్తుంది. ఇసుక యజమానులకు ఇసుక పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 3 గంటల వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నేను అదే ఉద్దేశంలో 2:30కు క్వారీ దగ్గరికి వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది. అందులో 10 ట్రాక్టర్లకు సంబంధించిన వాటిలో 2:10 నేను వెళ్ళింది 2:30, వాళ్ళ దగ్గర ఉన్నది 2:10 ట్రక్ షీట్ మీద ఉంది కాబట్టి అట్లాంటి వెహికల్స్ను తీసుకొచ్చి ఎంఆర్ ఆఫీస్లో పెట్టడం జరిగింది. ఇలాంటి చర్య ఫర్దర్ కూడా ఉంటుంది, ఇక ముందు కూడా ఉంటుంది. అలాంటివి కాకుండా జాగ్రత్త పడాల్సిందే ట్రాక్టర్ యజమానులకు తెలియజేస్తుంది. ఇసుక యజమానులకు